జేఎన్టీయూహెచ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్స్ రాశారు ఒక సెమిస్టర్. అంటే గ్రూపులు బ్రాంచెస్ తక్కువ ఉన్నప్పటికి కూడా అందరూ కూడా రాయటం అయితే జరిగింది. చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నది, పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిందా, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? అయితే ఈ రెగ్యులేషన్ వచ్చేసరికి WP24 కదా. సో పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది ఏంటి దీని గురించి అయితే చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా అంటే WP24 రెగ్యులేషన్ వాళ్ళు వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎగ్జామ్స్ పేపర్ వాల్యుయేషన్ అనేది స్టార్ట్ అయింది. అది కూడా యూనివర్సిటీలో ఆఫ్లైన్ పద్ధతిలోనే ఉంటుంది. అయితే మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది? ఈ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి మీరు కాలేజీకి అటెండ్ అయినా అవ్వకపోయినా ఇది ఓపెన్ కింద వస్తుందా అంటే డిస్టెన్స్ కింద వస్తుంది, ఓపెన్ కింద రాదు. ఇది అంటే మీరు కాలేజీ ఎప్పుడో ఒకసారి జరుగుతుంది, క్లాసులు అయ్యి అటెండ్ అవుతారు, ఎగ్జామ్స్ రాశారు కాబట్టి నార్మల్ పద్ధతిలోనే పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. అయితే మరి పేపర్ వాల్యుయేషన్ బాగా స్ట్రిక్ట్గా చేస్తారా, ఈజీ చేస్తారంటే యూనివర్సిటీలో జరుగుతుంది కాబట్టి, అది కూడా ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఈ పేపర్ వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత కానీ దీని మీద ఎలా జరుగుతుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వస్తుంది అనమాట. అయితే ఈ రిజల్ట్స్ వచ్చేసరికి June 12th ఆ టయానికి రిలీజ్ చేసేదానికైతే ఉంటుంది. ఎందుకంటే అప్పటిలోపు మొత్తం కూడా ఈ రిజల్ట్స్ కనుక రిలీజ్ చేసుకున్నట్టయితే ఈ సెట్లు గిట్లు కౌన్సిలింగ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ బర్డెన్ అనేది తగ్గిపోద్దని చెప్పేసి వాళ్ళ ఆలోచన. అది కూడా కాకుండా వర్కింగ్ ప్రొఫెషనల్స్ పేపర్స్ చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ మంది అంత ఇదిగా దీని మీద మొగ్గు చూపరు, స్టార్టింగ్లో ఉంది కాబట్టి. అందుకని చెప్పేసి పేపర్ వాల్యుయేషన్ త్వరగా కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా?